నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. హలో అమ్మా. హలో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఏదైతే హోప్తో వస్తున్నారో ఇక్కడ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అన్న హోప్ని ఫుల్ఫిల్ చేసి బయటికి పంపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇంకొంతమందికి మన ఇన్స్టిట్యూట్ గురించి అంటే కంప్లీట్గా తెలియదు, అంటే ఎక్కడెక్కడ ఉంది, అసలు ఏమేమి నేర్పిస్తూ ఉంటుంటారు, ఎవరెవరు రావచ్చు, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం ఉంటుందన్న వాటిపైన వివరాలు అడుగుతున్నారు. ఫస్ట్ ఒకసారి ఆ క్లారిటీ ఏమన్నా. సో మనది వచ్చేసి విజయవాడలో ఉందండి, మొగల్రాజ్పురంలో. అండ్ దెన్ హైదరాబాద్లో JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది. అండ్ దెన్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంటుంది. అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్ లో ఉంది. ఓకే, మొత్తం 3 places లో అండ్ 4 అని చెప్పొచ్చు మనం. 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 4 బ్రాంచెస్. ఓకే, కోర్సెస్ వచ్చేసి మనం జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ చేస్తాము. సో ప్రెజెంట్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది. అక్టోబర్ లో డేటా సైన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ దాంతో పాటు ఎవరైతే బీటెక్ ఫినిష్ చేసి ఉంటుంటారో వాళ్ళకి మనం కెరియర్ గైడెన్స్ మనం ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఏదైతే సెట్ అవుతుంది, ఏది బూమింగ్ లో ఉంది, దేని వైపు మనం వెళ్ళొచ్చు అన్న కెరియర్ గైడెన్స్ మన దగ్గర ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ అప్పుడు కెరియర్ గైడెన్స్ ఇస్తామండి. సో ఏది తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటది అన్నవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక సో వాళ్ళ డెసిషన్ బేస్ చేసి మనం అడ్మిషన్ ఇస్తాం అన్నమాట. ఓకే, 60% అబౌవ్ ఉంటే మనం లైక్ 1 year కి మినిమం 100 డ్రైవ్స్ జరుగుతాయి. ఓకే, 1 year కి. ఎవరైతే కోర్స్ కోసం మన దగ్గర జాయిన్ అవుతూ ఉంటుంటారో వాళ్ళకి ఎన్ని డేస్ మనం ఛాన్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు, ఎన్ని డ్రైవ్స్ కి పంపించే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు కొంతమంది కాలేజ్ నుంచే కొంచెం బాగా స్కిల్డ్ స్టూడెంట్స్ వస్తారు అక్కడ ప్లేస్మెంట్స్ లో. అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ 15 days తర్వాత నుంచి ఇమీడియట్ గా డ్రైవ్స్ స్టార్ట్ అవుతాయి. సో కొంతమంది బేసిక్స్ నుంచి కంప్లీట్ గా ట్రైన్ అవ్వాలి, అట్లాంటి వాళ్ళకి వచ్చేసి 2 months నుంచి పంపిస్తాం. అంటే మనకి మండే టు ఫ్రైడే క్లాసెస్ జరిగితే సాటర్డే టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ టెస్ట్ ని బేస్ చేసుకొని దాంట్లో వచ్చే రిజల్ట్స్ ని బేస్ చేసి మనం వీళ్ళ ప్రొఫైల్స్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అనమాట ప్లేస్మెంట్స్ కి. ఓకే, అండ్ దాంతో పాటు చాలా మందికి కెరియర్ గ్యాప్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా మన దగ్గర జాయిన్ అవ్వచ్చా? వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అంటే బయట ఏమైనా జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయా? ఉన్నాయండి. అప్ స్కిల్లింగ్ పాయింట్ లో జాయిన్ అయితే గనక లైక్ స్టార్ట్అప్స్ లో అది చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ అని, బ్యాంక్ జాబ్స్ కానీ ట్రై చేసి చాలా 2-3 years అటువైపు ఇన్వెస్ట్ చేస్తుంటారు టైం ని మొత్తం. సో సడన్ గా జాబ్స్ రాకను వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయలేక మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటుంటారు, కెరీర్ షిఫ్ట్ చేయాలి అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఒకసారి స్టూడెంట్ సక్సెస్ స్టోరీ మాట్లాడదాం సార్. హలో. హలో మ్యామ్. మీ పేరు? గీతిక. గీతిక. ఓకే, ఎక్కడి నుంచి అసలు యాక్చువల్గా మీరు వచ్చింది? యాక్చువల్లీ నేను ఫ్రమ్ కడప పులివెందుల, అండ్ ఇక్కడ కోర్స్ కోసం జాయిన్ అయ్యారు. ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చారా లేదంటే మీరే చూస్ చేసుకున్నారా? లైక్ త్రూ సుబ్బు సార్ ఐ కేమ్ టు నో అబౌట్ కోడ్నాన్. ఓకే ఓకే, సో ఏ విధంగా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఏంటి? Experience, I must say it was incredible because the mentors were very supportive. Their inputs and guidance was like next level. Okay, like there are many people out there who are with more talent, but due to lack of opportunities they are unable to showcase their potential. Then I must say Codenan is the right choice for them. Okay, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు? BTech ECE. ఇక్కడ ఏ కోర్స్ తీసుకున్నారు? ఇక్కడ Python full stack తీసుకున్నారు. ఎవరైనా కొత్తగా స్టూడెంట్స్ మన ఈ వీడియో కనుక చూస్తుంటుంటే బయట మీలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉంటుంటారు, మీరు అన్నట్టు. కానీ వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది, మంచి పర్సంటేజ్ ఉంటుంది, మంచి రైట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోరు, ఎక్కడో గ్యాప్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైక్ ఏం చెప్తాను అంటే, ఇప్పుడు చాలా మంది ఇన్స్టిట్యూషన్ కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, లైక్ సపోర్ట్ వస్తుంది, అండ్ దెన్ లైక్ వాళ్ళకి ఏమైనా గైడెన్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ. నేనేం చెప్తాను అంటే, మోస్ట్లీ చాలా మందికి ఇలా టాలెంట్ ఉంటుంది, పొటెన్షియల్ ఉంటుంది, బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీసే వాళ్ళు కేవలం జాబ్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చెప్తాను అంటే, లైక్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి వచ్చి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ కనుక చేయగలిగితే ఎక్కడో అక్కడ ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఓకే, అండ్ 60 days లో ఫ్యాకల్టీ మీకు ఏ విధంగా అనిపించింది? మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారా? అండ్ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్కి ఇస్తూ ఉన్నారు ఇక్కడ? అసలు యాక్చువల్గా మెంటర్స్ చాలా సపోర్టివ్ అండ్ వాళ్ళ ఇన్పుట్స్ చాలా యూస్ అవుతాయి మనకు. వాళ్ళు గైడెన్స్ కానీ
ప్రతి డే ఉంటుంది మనకు ఫుల్ ఆన్ గైడెన్స్ ఉంటుంది. అండ్ దెన్ ప్రాక్టీస్ విషయంకి వస్తే లైక్ డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ మనము అక్కడ ఇన్స్టిట్యూషన్లో ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైక్ మనకు వచ్చేసి క్లాసెస్ కొన్ని హవర్సే ఉంటాయి అండ్ దెన్ ప్రాక్టీస్ కూడా చాలా సేపు దొరుకుతుంది. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మనం దాన్ని యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో కోడ్ జ్ఞాన్ మాత్రం పుష్ చేస్తూనే ఉంటుంది, మిగతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీకు ఏ కంపెనీలో ఆపర్చునిటీ వచ్చింది అండ్ ప్యాకేజ్ ఎంత అండి? నాకు సాఫ్టిలిటీలో ప్లేస్ అయ్యా. సాఫ్టిలిటీ అండ్ ప్యాకేజ్ వచ్చేసి 3 LPA. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేశారా ఇంత త్వరగా గ్రాబ్ చేస్తాను, ఇంత త్వరగా ప్లేస్ అవుతాను అనుకున్నారా ఫస్ట్? అనుకున్నాను. అంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ దెన్ నేను హార్డ్ వర్క్ చేశాను. లైక్ ఐ ట్రస్ట్ ఇన్ మై సెల్ఫ్ అండ్ అచీవ్ చేసేసాను. చాలా మందికి కష్టంగా అనుకుంటూ ఉంటారు సార్, అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెసిషన్ నడుస్తుంది, జాబ్స్ లేవు, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు బయట, ట్రై చేసిన వేస్ట్ అనుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటుంటారు. అండ్ ఇంకొంతమంది బ్యాక్గ్రౌండ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకను, లేదు అంటే ఇక్కడ దాకా రీచ్ అవ్వలేకను ఉంటుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే కోడ్ జ్ఞాన్లో చాలా మంది స్టూడెంట్స్ని నేనే చూశాను, చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చి అనుకోకుండా జాయిన్ అయ్యాము, ఇక్కడ ఎక్స్పీరియన్స్ పొందాక తెలిసింది మాకు అని చెప్పే వాళ్ళు ఉంటారు. సో మీ సైడ్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏం చెప్తారు? సో నేను ఫస్ట్ మా స్టూడెంట్స్కి ఏం చెప్తా అంటే ఎంత ప్యాకేజెస్ వస్తున్నాయి అన్నది ఫోకస్ చేయొద్దు. లైక్ 10 lakhs వస్తుందా, 5 lakhs వస్తుందా, 3 lakhs వస్తుందా అని ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అవ్వాలి. ఒక ఫ్రెషర్కి కెరీర్ స్టార్ట్ అవడానికి కోడ్ జ్ఞాన్ ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఒకసారి కెరీర్ స్టార్ట్ అయ్యాక అది డిఫరెంట్ వేలో వెళ్తుంది. కెరీర్ స్టార్ట్ అవటం ఇంపార్టెంట్. అండ్ చాలా మంది రష్యన్ అని చెప్పి అంటారు, అది చాలా రాంగ్ అండి. అసలు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనమే ఎన్నో ప్లేస్మెంట్స్ గురించి చేస్తున్నాం వీడియోస్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి సెప్టెంబర్ మంత్లో మా దగ్గర దాదాపు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సమ్వేర్ అరౌండ్ 112-113 ఆపర్చునిటీస్ వచ్చాయి, అన్ని ఓపెనింగ్స్. ఓకే, అరౌండ్ సమ్వేర్ 12 or 13 కంపెనీస్ వచ్చాయి. అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ రైట్ క్యాండిడేట్స్, ప్రాపర్ స్కిల్డ్ క్యాండిడేట్స్ ఉండట్లేదు అన్నమాట. సో మన దగ్గర ప్రజెంట్ ట్రైన్ అవుతున్నారు, ట్రైన్ అయిన వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు. అటెంప్ట్ చేశాక ఒకవేళ రాకపోతే ఎందుకు రావట్లేదు అన్నది మళ్ళీ గైడెన్స్ ఇస్తున్నాము, మళ్ళీ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, మళ్ళీ ట్రై చేస్తున్నారు. సో స్టూడెంట్కి ఒక 60 days లేదంటే 90 days అని చెప్పి వదిలిపెట్టకుండా ఒకసారి వాళ్ళు అటెంప్ట్ చేసినా రాలేదు అంటే మళ్ళీ మనం ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఈ 100 days ప్రోగ్రామ్ అన్నది ట్రైనింగ్ పాయింట్ లో మనం 2 years సపోర్ట్ చేస్తాం. ఓకే, సో ఒక ఫ్రెషర్ 2024 ఏప్రిల్లో పాస్ అవుట్ అయ్యంటే 2026 ఏప్రిల్ వరకు మనం మన సపోర్ట్ అయితే ఉంటుంది. స్టూడెంట్ అటాచ్ అవ్వాలి కానీ మనం అయితే పుష్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో వాళ్ళు ఎట్లా గ్రాబ్ చేసుకుంటారు, ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. నిజంగా మీరు అన్న పాయింట్ నాకు చాలా నచ్చింది. ఏంటంటే ప్యాకేజెస్ గురించి ఆలోచించుకునే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటుంటారో ఇమీడియట్గా జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకుని ఫస్ట్ ప్లేస్మెంట్ని గ్రాప్ చేయగలిగితే ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి. ఆ ఎక్స్పీరియన్స్ త్రూ టాలెంట్ కనుక ఉండి స్కిల్ని అప్డేట్ చేసుకోగలిగితే అది లాక్స్ అవ్వచ్చు. సో వండర్ఫుల్ సార్. అండ్ చాలా మంది కూడా లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, యాప్టిట్యూడ్ రీజనింగ్ రాదు అని చెప్పి భయపడుతూ ట్రై చేయకుండా. అవును, సో అట్లాంటి వాళ్ళు కూడా అట్లాంటి ఆలోచన, ఎందుకంటే మనం కంప్లీట్ బేసిక్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా మనల్ని అప్రోచ్ అయ్యి బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ ఈ నియర్ బై ఎవరైతే ఉంటుంటారో సో ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఎక్కడ జాయిన్ అయినా సేమ్ అవే కోర్సెస్ ఉంటే అవే ఫ్యాకల్టీ, అదే విధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.